రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము అందరము కలిసి చదువుకున్నాం. 20వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప తోడైండును గాక. గుడ్. ఈ దీవెన వచనం, ఈ వచనం యొక్క గొప్పతనాన్ని గురించి మీతో చెప్తూ ఉన్నాను. ఈ వచనం చాలా గొప్ప వచనం. ఈ వచనం యొక్క గొప్పతనాన్ని గురించి మీకు వివరిస్తూ ఉన్నాను. ఈ వచనం చాలా అంటే చాలా గొప్ప వచనం. ఇట్ ఈస్ ఎ గ్రేట్ వచనం. ఇంత గొప్ప దీవెన రోమా సంఘానికి దేవుని సేవకుడు అపోస్తలుడైన పౌలు ఈ దీవెన వచనాన్ని ఇస్తూ ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. నేను ఈ రోమా పత్రికలో ఆయన 4 సార్లు దీవించాడు కదా. 1 2 3 4 టైమ్స్ బ్లెస్సింగ్ చెప్పినట్లుంటుంది. మొదటిసారి 15వ అధ్యాయంలో 13వ వచనంలో మొదటిసారి బ్లెస్సింగ్ చెప్పాడు. సమాధానకర్తయగు దేవుడు అనలేదు, కానీ నిరీక్షణకర్తయగు దేవుడు అన్నాడు 13వ వచనంలో. ద గాడ్ ఆఫ్ హోప్. చూడండి 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 15, 13. పెద్దగా కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. మీరేం చేయాలంటే దేవుడు మీతో మాట్లాడే వాక్యాలు రాయండి. అప్పుడు మీ హృదయాలు ఎంత తెప్పరిల్లుతాయో. ఈ వచనం మీరు రాసుకొని కొన్నిసార్లు ఎక్కువసార్లు రాయండి. నిరీక్షణకర్తయగు దేవుడు చాలా బాగుంటుంది అన్నమాట. నిరీక్షణ దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మను నింపునుగాక అని చెప్పి దానికి ముందు మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు. మీరు నాకు వెళ్ళి చూడండి, మీకు నిరీక్షణ ఉందా? డూ యూ హ్యావ్ హోప్? ఉదాహరణకి నీకు భయంకరమైన అనారోగ్యం ఉంది, నీకు స్వస్థత కలుగుద్దని నిరీక్షణ ఉందా? నిరీక్షణ లేని లోకం. ప్రతి స్టెప్లో ఈ నిరీక్షణని సాతానుడి దెబ్బ కొడతా ఉంటాడు. హోప్ లేదు, హోప్లెస్ లోకం. అందుకే కోపం వచ్చి ఏమంటారంటే హోప్లెస్ ఫెలోస్ అంటారు కదా. నిరీక్షణ లేదు. నేను ఈ కుటుంబంలో జయిస్తానన్న నిరీక్షణ లేదు, ఈ సమస్యను జయిస్తానన్న నిరీక్షణ లేదు, ఈ బాధ తగ్గుద్దన్న నిరీక్షణ లేదు. డాక్టర్ గారు అన్నారు, ఇక ఈ మనిషి బ్రతకటం కష్టం అన్నాడు. నిరీక్షణ లేదు. నిరీక్షణ లేని లోకంలో దేవుడు విస్తారముగా మీకు నిరీక్షణ దయచేసి సమస్త ఆనందముతోనూ సమస్త సంతోషంతోనూ మిమ్మల్ని నింపునుగాక. దేవునికి దాట్స్ వండర్. విస్తారమైన నిరీక్షణ, హ్యావింగ్ ఎ గ్రేట్ హోప్. నాకు ఈ మాట చాలా బాగుంది. నిరీక్షణ కొంచెం కాదు, విస్తారమైన నిరీక్షణ గలవారు కావాలి. అది మొదటి దీవెన కదా. రెండవ దీవెన వచ్చి కింద 33వ వచనం 15లోనే 33వ వచనం చదవండి పెద్దగా. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడైండును గాక. ఈ దీవెన ఏంటంటే దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండును గాక. లెట్ గాడ్ బీ విత్ యూ. దేవుడు మీకు తోడైండును గాక. దట్స్ వండర్ఫుల్ దీవెన కదా. సో మూడవ దీవెన 20వ వచనం. ఇది చాలా అంటే చాలా అద్భుతమైన దీవెన. సమాధానకర్తయగు దేవుడు
సాతానుని మీ పాదముల కింద, మన పాదముల కింద శీఘ్రముగా చుతికి దొక్కించునుగాక. మన ప్రభు అయిన క్రీస్తు కృప మీకు తోడైండునుగాక. ఇది ఈ 3వ దీవెన. ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ విక్టరీ, విజయాన్ని గురించిన దీవెన, కృపని గురించిన దీవెన. మళ్ళీ 4వ దీవెన కింద ఉంది. 4వ దీవెన 24వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడైండునుగాక. దిట్స్ ఎ 4 డిఫరెంట్ యాంగిల్లో దీవెన చెప్తున్నాడు. నేను నా కష్టమంతా ఎందుకంటే మీరు విన్నా వినకపోయినా అట్లా వింటా ఉంటే వాక్యం యొక్క వెలుగు మిమ్మలను ప్రకాశింపచేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటాను, మీ పాదాల కింద సాతాను యొక్క తలను చితక దొక్కుతాడు. దట్స్ గ్రేట్. మీ పాదాల క్రింద సమస్తము ఉంచాడు. మీ పాదాల క్రింద ఎవ్రీథింగ్ అంతా దేవుడు ఉంచాడు. మీ పాదాల క్రింద దేర్ ఈజ్ ఎనార్మస్ పవర్ అని నేను 4 వ్యక్తుల గురించి చెప్పాను. మొదటి వ్యక్తి ఎవరు? యెహోషువ. యెహోషువ ఆ శత్రు రాజుల మెడల మీద ఏం చేశారు చెప్పండి? వాళ్ళ పాదాలు ఉంచారు. ఓ, దట్ ఈస్ ద సైన్ ఆఫ్ విక్టరీ. సాతానా, ఇక నీకు వాయిస్ లేదు. సాతానా, నువ్వు ఇక మాట్లాడటానికి వీలు లేదు. నీ దేవుని బిడ్డల యొక్క పాదాల క్రింద సాతానుడు అణగద్రొక్కబడుతున్నాడు. దాట్స్ గ్రేట్ కదా. చూసారా, అది అద్భుతమైనటువంటి మాట కదా. సాతానుడు దేవుని బిడ్డల పాదాల క్రింద, శత్రువులు దేవుని బిడ్డల పాదాల క్రింద అణగద్రొక్కబడుతున్నారు. ఇది చాలా గొప్ప విక్టరీ. లేకపోతే సాతానుడు ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసా? దేవుని బిడ్డల్ని అస్సలు కనికరం లేకుండా చంపాలనుకుంటున్నాడు. కనికరము, దయ లేకుండా దేవుని బిడ్డల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాడు సాతానుడు. ఆ సాతాను మీద దేవుడు ఒక ఉన్నతమైన గొప్ప విజయాన్ని ప్రకటిస్తున్నాడు. మొదటిది నేను జోషువా గురించి చెప్పాను. రెండవది ఎవరి గురించి మనం చూసాము? దావీదు. దావీదు చాలా గొప్పవాడు కదా. దావీదు పాదాల క్రింద శత్రువులు అణగద్రొక్కబడ్డాడు కదా. మూడవది మెస్సయ్య, ప్రభు అయిన యేసు, ఆయన పాదాల క్రింద సమస్తమును ఉంచాడు. నాలుగవది సంఘము. ఇప్పుడు మీ పాదాల క్రింద 47:3 కీర్తన 47:3 ఇది దావీదు గురించి చెప్పబడినటువంటి వచనం. మన పాదముల క్రింద ప్రజలను, జనములను అణగద్రొక్కుతాడు. దట్స్ వెరీ గుడ్. దట్స్ డేవిడ్స్ విక్టరీ. సరే, ఈ రోజున నేను ప్రభు బల్ల దగ్గర సాతానుడు మన పాదాల క్రింద ఎట్లా చితక దొక్కబడతాడు అనేది కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తాను. హౌ యూ కెన్ క్రష్ ద సైటన్. సాతాన్ని మీ పాదాల క్రింద ఎట్లా చితక దొక్కాలి? ద సీక్రెట్ అండ్ పవర్ ఆఫ్ అథారిటీ. దేవుడిచ్చే అధికారం యొక్క రహస్యము, శక్తిని గురించి నేను మీతో మాట్లాడతాను. చూడండి, ద పవర్ ఆఫ్ అథారిటీ, ద పవర్ దట్ గాడ్ హ్యాస్ గివెన్. మీకు తెలీదా? దేవుడు మీకు ఎంత శక్తినిచ్చాడో చెప్పటానికి వీల్లేదు. మరి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు వెళ్తూ ఉంటే పిల్లి ఎదురొస్తుంది. ఆ పిల్లి మ్యానంగా నీడు బేరమంటే ఏడుచుకుంటూ వస్తూ ఉంటాడు కదా. అది మ్యానంగా నీడు అంటే వీడికి భయం వేసింది. అసలు ఆ పిల్లికి ఈడంటే భయం అన్న సంగతి ఆ పిల్లోడికి తెలీదు కదా. వాడు కనుక ధైర్యం నిలబడితే పిల్లి ఏమైపోద్ది అనమాట?
పారిపోద్ది కదూ. సో ఆ బిడ్డలో దేర్ ఇస్ అ పవర్. అరే ఎందుకురా భయపడతా, అదేం చేస్తుందిరా అంటారు వాడు పక్కనే ఉండి వాళ్ళ డాడీ కదా. చూసారా, మనం కూడా భయపడతాం. ఎక్కడ పిల్లి ఆ సైతాన్ గాడు మ్యావ్ అంటే మనం బేరమంటూ ఏడుచుకుంటూ వస్తూ ఉన్నాం కదా. సో మనం చాలా భయంతో ఉన్నాం కదా. సాతానుడు దేవుని బిడ్డల మీద యజమాయిషి చేస్తున్నాడు. సాతానుడు దేవుని బిడ్డల కుటుంబాలని నలగొడుతున్నాడు. సాతానుడు దేవుని బిడ్డల్ని నాశనం చేయటానికి చూస్తున్నాడు. సాటన్ ఈజ్ వెరీ డేంజరస్. చూడండి, నేను ఇక్కడ మీకు చాలా విషయాలు చెప్తాను ఈరోజు ప్రభు బల్ల దగ్గర. చూడండి, విశ్వాసి తన పాదాల క్రింద సాతానుడు ఎట్లా చెతగొట్టగలడు. దిస్ ఈస్ ద టాపిక్ టుడే. హౌ కెన్ యూ క్రష్ ద సైటాన్. చూడండి, నేను కొంచెం దావీదు గురించి చెప్తాను. దావీదు చాలా గొప్పవాడు. దావీదు చాలా మైటీ మ్యాన్. దావీదు ఈజ్ అ హీరో. మామూలు వ్యక్తి కాదు. దావీదు సామాన్యుడు కాదు. దావీదు చరిత్రలో చాలా ఉన్నతమైన వ్యక్తి. ఆ చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు, వెరీ యంగ్ బాయ్, చిన్నపిల్లోడు కదా, తన గొర్రెల మందను మేపుకున్నాడు. తన తండ్రి గొర్రెలు. ఆ మాట ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. తన గొర్రెలు కాదు, నాన్న గొర్రెలు. దట్స్ గ్రేట్ గుడ్. తండ్రి మందను మేపుట చాలా గొప్ప మాట. మనకంటూ ఆస్తి లేదు, మన ఆస్తి తండ్రి ఇచ్చిందే. నేను గొర్రెల్ని పేపుతున్నా, మీరందరూ తండ్రి యొక్క మంద, తండ్రి అనుగ్రహించిన గొర్రెలు. చూసారు, దట్స్ వండర్. అట్లాగే మీ ఇంట్లో ఉన్న పిల్లలు తండ్రి ఇచ్చిన గొర్రె పిల్లలు. మీరు దాన్ని మేపుతూ ఉండాలి. నా తండ్రి గొర్రెలను మేపుతుండగా ఒకరోజు ఒక ఎలుగుబంటి వచ్చింది. ఓ డేవిడ్, యు ఆర్ ఏ యంగ్ బాయ్, నీకెక్కడిది ధైర్యం? ఎలుగుబంటి వచ్చింది. ఇంకొక రోజు సింహం వచ్చింది. ద లయన్ కేమ్. ఓ డేవిడ్, నువ్వు చిన్నపిల్లోడు కదా, నీకెక్కడిది ధైర్యం? ఫ్రమ్ వేర్ యు గాట్ దిస్ కరేజ్? ఎంత ధైర్యం! దావీదు అంటాడు సౌలుతో మాట్లాడుతూ, నీ దాసుడుడైన నేను నా తండ్రి యొక్క మందను మేపుతుండగా ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది. నేనేం చేశాను? దాన్ని తరిమాను, దాని వెనకాల పడ్డాను. నా తండ్రి మందలో ఉన్న చిన్న గొర్రెపిల్లను ఎలుగుబంటి ఎత్తుకెళ్తుంటే దాని వెనకాల పడి దాన్ని ఒక గుద్దు గుద్దాను. గుద్ది ఆ ఎలుగుబంటిని కింద పడేసి దాని మెడకాయ మీద కాలేసి ఆ గొర్రెపిల్లను విడిపించాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓ డేవిడ్, యు ఆర్ ఎ హీరో, యు ఆర్ హీరో. ఓ సాతానుడు ఎలుగుబంటిలాగా వస్తున్నాడు కదా. ఎలుగుబంటు చాలా సైలెంట్గా వస్తాడు. ఎలుగుబంటు శబ్దం చేస్తూ రాదు, అది చాలా మెల్లగా వస్తుంది. అది ఎట్లా వస్తుందో తెలియదు కదా. సో ఆ సైలెంట్గా వస్తున్నప్పుడు దావీదు ఏం చేశాడు? ఓ దాన్ని ఎదుర్కొన్నాడు కదూ. మీ ఇంట్లో ఎలుగుబంట్లు వచ్చినాయా? వచ్చి ఉంటాయి. కొందరి ఇళ్ళల్లో పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నాయి, కొందరి ఇళ్ళల్లో భర్తలను ఎత్తుకెళ్ళిపోతున్నాయి, కొందరి ఇళ్ళల్లో భార్యలను ఎత్తుకెళ్ళిపోతున్నాయి. దేవునికి దూరమైపోతున్నారు పిల్లలు, రక్షణ పొందట్లా. నీ కుటుంబంలో ఆనందాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాయి, సంతోషాన్ని ఎత్తుకెళ్తున్నాయి ఎలుగుబంట్లు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు చూస్తూ ఉన్నావా? ఎలుగుబంటును చూసి పిరికోడివై పారిపోతున్నావా? డేవిడ్ ఈజ్ హీరో. ఇంకోసారి సింహం వచ్చింది. సింహము సైలెంట్గా రాదు, అరుచుకుంటూ వస్తుంది, గాండ్రిస్తూ వస్తుంది. ఓ ఫెరోషియస్గా వస్తుంది కదా, చాలా భయంకరమైనటువంటి క్రూరంగా వస్తుంది. దావీదు చూశాడు. నా దావీదు అస్సలు ఏమీ భయపడట్లా, అసలు ఏమి భయపడట్లా. రవంతైన భయం కూడా లేదు దావీదుకి.
నేను దావీదుతో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. దావీదుతో మీరు ఇంటర్వ్యూ చేస్తారా? దావీదు, నీకు ఇంత ధైర్యం ఎక్కడిదయ్యా? ఫ్రమ్ వేర్ యు గాట్ దిస్ కరేజ్ అంటే అంటాడు, నా దేవుడు నాతో కూడా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆరాధించే వ్యక్తి, ప్రార్థించే వ్యక్తి కలిగి ఉండే ధైర్యం చాలా గొప్పది. ఈ గొర్రె పిల్లను సింహం నోట్లో నుంచి విడిపించడాన్ని గురించి దైవ సేవకులు చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఆ సింహంతో పోట్లాడారంట. ఆ సింహము తన కోరలతో, అమ్మ నాకెళ్ళి చూడండి, దావీదుని చీల్చేసిందంట. దావీదుకి చాలా గాయాలైనవి అంట. దావీదు లెక్క చేయలే. సింహము చాలా భయంకరమైంది. సింహము వెనక్కి తిరగదు. సింహం చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. సింహానికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే బలము కన్నా ధైర్యం ఎక్కువ సింహానికి. ఏనుగుకి బలం ఎక్కువ కానీ ధైర్యం లేదు. అది పిరికిది కనుక ఏనుగు ఓడిపోద్ది. సింహము బలం తక్కువ ఉన్నా దానికి ధైర్యం ఎక్కువ. ఆ ధైర్యాన్ని బట్టి ఎంతటి జంతువునైనా చీల్చేస్తుంది. సింహంకున్న లక్షణం ఏంటంటే అది వెనక్కి వెళ్ళదు. ఈ సింహము భయంకరంగా ఎదురు తిరుగుద్ది అనమాట, పీకేస్తుంది. సింహానికి ఉన్నటువంటి ఆ ఫెరోషియస్నెస్ భయంకరమైంది. అది ఎంత ధైర్యంగా ఉందో దానికన్నా ఎక్కువ ధైర్యం ఎవరికి? దావీదుకి. ఒక్క గుద్దుగుద్దాడు దాన్ని. ఆ గుద్దుగుద్ది అది ఎంత చీలుస్తున్నా దాని మెడకాయని గట్టిగా పట్టుకొని ఒతికేసి దాని నోరుని ఇట్లా చీల్చి గొర్రె పిల్లకి చిన్న హాని కూడా కలగకుండా దాన్ని అట్లా బయటికి తీశాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ప్రభు అయిన యేసయ్య కూడా సింహము దేవుని బిడ్డల్ని ఎత్తుకెళ్ళిపోతుంటే ఆ సిలువలో దాన్ని పట్టుకున్నాడు, దాన్ని మెడకై పట్టుకున్నాడు, ఆ మెడను విరిచాడు. ఆ సింహాన్ని నొక్కి పడేసి ఆ సింహము నోట్లో నుంచి తన బిడ్డలు విమోచించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ సింహంతో పోరాడేటప్పుడు ఆయన రక్తం ప్రవహించింది, ఆయన దేహము చీల్చబడింది. అయితే ఆయన భయపడల, ఆయన వెనక్కి తగ్గల, సింహంతో పోట్లాడాడు, నిలబడ్డాడు. అది ధైర్యం. హలో అమ్మ, తలకాయ పైకెత్తాలి, నాకెళ్ళి చూడండి. నేను మిమ్మల్ని అడిగినా మీరు సింహంతో పోట్లాడారా? సింహంతో ఏంటి, కొదమ సింహంతో పోట్లాడామంటారా? మీ ఆయనే సింహం అంటారా? అమ్మా, నీ భార్య సింహం అంటారా? అది కాదు. మీ సింహం ఎవరో తెలుసా? సాతానుడు. డిడ్ యు ఎవర్ ఫైట్? నువ్వు రక్షించావా? సో డేవిడ్ ఈజ్ ఎ హీరో. దావీదు చాలా హీరో. నేను ఈ ప్రభు దినాన్న సాతాను నువ్వు ఎట్లా కాళ్ళ క్రింద తొక్కగలవు అనేది నేను మీతో చెప్తాను. నేను కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తాను, ఓకే? దేవుడు నాకు ఇచ్చిన ఒకరోజు దావీదు సోమరివాడయ్యాడు. అందరు నాకెళ్ళి చూడండి. సోమరితనంతో అందరు చక్కగా కూర్చున్నారా? భయంకరమైన సోమరుడయ్యి కొంచెం నిర్లక్ష్యం వచ్చింది దావీదుకి. రాజులు యుద్ధం చేయు కాలాన్న అందరూ యుద్ధానికి వెళ్తే దావీదు నిద్రపోయాడు. నిద్రపోయినోడు నిద్రపోకుండా మిద్దె మీదకి ఎక్కాడు. మిద్దె మీదకి ఎక్కినోడు ఎక్కకుండా చూడగోడని దిక్కువైపు చూచాడు. చూసి ఒక భయంకరమైన పాపంలో పడిపోయాడు, ఘోరమైన అపవిత్రతలో పడిపోయాడు. చూడగోడని దృశ్యాన్ని చూశాడు. ఒక అమ్మాయి ఆమె వస్త్రహీనురాలుగా ఉండగా చూశాడు. చూసినవాడు అట్లాగే తన చూపును మళ్ళించకుండా ఆ చూపుని నిలబెట్టాడు. ఇంకంతే, సింహము దావీదును పట్టుకుంది. దావీదు సాతాను పాదాల కిందకి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు సాతానును తన పాదాల కింద పెట్టుకున్నవాడు ఇప్పుడు ఎవరి పాదాల కిందకి వెళ్ళిపోయాడు? సాతాను పాదాల కిందకి వెళ్ళిపోయాడు. హలో అందరు చక్కగా కూర్చోండి.
మీలో ఎవరైనా సాతాను పాదాల కిందకి వెళ్ళిపోయారా? యవ్వన బిడ్డలారా, పెద్దలారా, చూడకూడని వైపు చూస్తున్నావా? అపవిత్రమైనవి చూస్తున్నావా? అమ్మా, పిల్లలు మీ తలపైకెత్తి నాకెళ్ళి చూడండి. అపవిత్రమైన ఆలోచన నీ మనసులోకి వచ్చిందా? హలో, మీరు తలపైకెత్తి నాకెళ్ళి చూడండి. అసహ్యమైన వాటి వైపు నువ్వు చూస్తున్నావా? సాతానుడు ఎలుగుబంటిగా వచ్చి దావీదుని ఏం చేయలేకపోయాడు. సాతానుడు సింహముగా వచ్చి దావీదుని ఏం చేయలేకపోయాడు. నేను ఇక్కడ ఇంకొక ఇటు కూడా చెప్పాలి. సాతానుడు గొల్యాతుగా వచ్చాడు. మూడవది, గొల్యాతు టెరిబుల్ హీరో. ఏ మనిషి గొల్యాతు ముందు నిలబడలేడు. అప్పటికి దావీదు చిన్నపిల్లోడే. ఈజ్ ఎ లిటిల్ బాయ్, యంగ్ ఫెలో, టీనేజ్ భక్తి. దావీదు ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం వీరుడు. దావీదు ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ కరేజ్, ధైర్యశాలి. అతి సులభముగా గొల్యాతు మెడకాయ మీద కాలు పెట్టి నరికేశాడు. గొల్యాతు తలను నరికి పడవేశాడు. గొల్యాతు గనక బతికితే ఫిలిస్తీయులు చెలరేగిపోయేవాళ్ళు. ఇశ్రాయేలీయులను ఒక్కరిని కూడా బతికించేవాళ్ళు కాదు. ఇశ్రాయేలీయులు మొత్తం జీవితకాలం అంతా ఫిలిస్తీయులకు బానిసలు అయ్యాల్సిందే. డేవిడ్ ఈజ్ హీరో. తన విశ్వాసం ద్వారా, తన ఫెయిత్ ద్వారా సాతానుని జయించాడు కదూ. డేవిడ్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. అంత గొప్ప హీరో ఇక్కడ పడిపోయాడు. హలో, ఇక్కడ నేను మీకు చాలా విషయాలు చెప్పాలి. విశ్వాసి బలంగా ఉన్నాడని నేను ఎప్పుడు చెప్పగలను? సంఘము బలమైందని ఎప్పుడు చెప్పగలను? నీవు పాపం మీద నీకు జయం కలిగినప్పుడు, అపవిత్రత మీద నీకు జయం కలిగినప్పుడు, నీవు పాపము కింద ఓడిపోయే వ్యక్తివైతే జాగ్రత్త, జాగ్రత్త. నీ జీవితాన్ని నీవే సర్వనాశనం చేసుకుంటున్నావు. ఇక్కడి నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక 4:27. ఎఫెసీ 4:27. ఎఫెసీ 4:27 త్వరగా చిక్కులు పెట్టి. ఎఫెసీ అపవాదికి చోటియకుడి. చాలమ్మా. అపవాదికి చోటియకుడి. నీ జీవితంలో అపవాదికి చోటిస్తున్నావు. నువ్వు ఇంట్లో ఎట్టా ఉన్నావు? హీరుడు సూర్యుడుగా ఉన్నా కదా. ఏం చేస్తున్నావు? నరికేస్తానంటారు పిల్లలు. ఏదన్నా అల్లరి చేస్తే చంపేస్తానంటారు. కానీ సాతానికి చోటిచ్చి నాశనం అయిపోతున్నావు. ఎంతమంది విశ్వాస కుటుంబాలు అపవాదికి చోటిచ్చారు చెప్పండి? ఎంతమంది ప్రభు పిల్లలు సీరియల్ ముందు కూర్చొని అపవాదికి చోటిస్తున్నారు చెప్పండి? ఎంతమంది ప్రభు పిల్లలు ఇక్కడ నేను నా ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా, మీ యొక్క మంద, నాకు దేవుడిచ్చిన మంద బలమైన వాళ్ళు కావాలి, పరిశుద్ధులు కావాలి. నేను చాలా సీరియస్గా చెప్పిన, నా అరికాలులో ఉన్న బొటన వేలు దగ్గర నుంచి తల వరకు ఉన్న రక్తం ప్రవహిస్తూ ఉంది, మండుతూ ఉంది తెలుసా.
పరిశుద్ధంగా బ్రతకటం మీకు చేత కాకపోతే వెళ్ళి చావటం బెటర్. పరిశుద్ధతను కాపాడుకోలేని బ్రతుకు బతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. ఇఫ్ యు డోంట్ కీప్ అప్ ద హోలీనెస్, యవన బిడ్డలారా రోషన్ తెచ్చుకోండి. నా జీవితంలో గాడ్ టాట్ మీ టు బీ హోలీ. పరిశుద్ధంగా బ్రతకటం నీ చేత కాకపోతే నీ బ్రతుకు దేవునికి ఇష్టం కాదు. టీవీలకో పాపానికో ఈరోజున నేను యవ్వన బిడ్డలు నాకు కడుపు మండిపోతుంది. అపవిత్రమైన స్నేహాలు, అపవిత్రమైన మాటలు. ఈ రోజున పిల్లలు భయంకరమైన పాపాలు, భయంకరమైన పాపం, చిన్నపిల్లలు ఆడపిల్లలతో స్నేహాలు, కాలేజీలో ఆడపిల్లలతో ఫ్రెండ్షిప్. తల్లి అంటే భయం లేదు, తండ్రి అంటే భయం లేదు, డొక్క చించేసేయాలి అసలు. లవ్ మెడకాయ పట్టుకొని కోడి పిల్లని జాగ్రత్త. పిచ్చి పిచ్చిగా ఉందా? జీవితంతో ఆటలాడుకుంటున్నావా? దేవుని భయం నీకుందా? డూ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్? భయం లేని మనుషులు, భయభక్తులు లేకుండా కొంతమంది పెళ్ళైన వాళ్ళు కూడా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ప్రమాదం. ఆడవాళ్ళతో ఇష్టానుసారంగా మాట్లాడటం, ఆడవాళ్ళు మగవాళ్ళతో ఇష్టానుసారంగా మాట్లాడటం. జాగ్రత్త. గాడ్ కెనాట్ టాలరేట్. దావీదును డొక్క చించేశాడు దేవుడు. డేవిడ్ నువ్వు రహస్యంగా చేసావు ఈ పని, కానీ నీ మీదకి భయంకరమైన శిక్ష. బాబోయ్, నేను అది నోటితో చెప్పలేని విషయం. దావీదు మీదకి వచ్చిన తీర్పు. దావీదు నీ భార్యలందరినీ బహిరంగ ఇస్రాయేల్ మొత్తం చూస్తుండగా నీ కడుపును పుట్టిన వాడే నాశనం చేస్తాడు. టెరిబుల్. నువ్వు ఒక్క ఊరియాని చంపావు, నీ 4 కొడుకుల్ని చంపేస్తాడు. జాగ్రత్త. దావీదు యొక్క 4 కుమారులు చచ్చిపోయారు. The sin that God cannot tolerate. దావీదు ఓడిపోయావు కదూ. దావీదు సాతాను గడిని మెడకాయ మీద తొక్కేశాడు కదూ. దావీదు యు హ్యావ్ లాస్ట్. పాపాన్ని గురించిన భయము, దేవుని గురించిన భయము ఈ రోజున మనిషికి లేదు. అమ్మ అంటే భయం లేదు, నాన్న అంటే భయం లేదు. పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఒక్క తన్ను తంతే అడ్రస్ ఉండవు. జాగ్రత్త. సంసోనుకు భయం లేదు. ఎస్ నో ఫియర్. ఫిలిష్తీయుల దేశం వెళ్ళాడు. తను అనుకున్నాడు నేను బలమైన వ్యక్తిని అనుకున్నాడు. ఆ అమ్మాయి దగ్గరికి చేరాడు. సరే, ఒక అమ్మాయి పోయింది. మళ్ళీ వేసే దగ్గరికి వెళ్ళాడు. సామ్సన్, వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వు నాజీరు పొందేవని నీకు తెలీదా? నేను ఇక్కడ దేవునితో మాట్లాడదాం అనుకున్నాను. అందరూ చక్కగా కూర్చొని మీకు చాలా రహస్యాలు చెప్తాను. దేవునితో మాట్లాడుకుంటాం అనుకున్నాను. దేవా, సంసోను ఆ గాతుకు వెళ్ళి ఆ వేసిని చూసినప్పుడు అక్కడ మీరు గద్దించి ఆపొచ్చు కదా అని నేను దేవుణ్ణి అడుగుదాం అనుకుంటున్నాను. ఆ పాపం చేసే ముందు సంసోన్ని గద్దిస్తే ఆగేవాడేమో కదా అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? దేవరాజ్, షట్ అప్ యువర్ మౌత్. నేను గద్దించడం ఏంటి? తెలీదా సంసోన్కి? డస్ హి డోంట్ నో? వాక్యం గుర్తులేదా?
నేను ప్రతి మనిషికి ఫ్రీడమ్ ఇచ్చాను. గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీడమ్. నువ్వు లోబడతావో లోబడవో నీ ఇష్టం. దేవుడు నిన్ను ఆపడు. నువ్వు ఇష్టపూర్వకంగా లోబడ్డావో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇష్టపూర్వకంగా అవిధేయుడు అయ్యావో, నాకెళ్ళి చూడండి, నేను కొంచెం బాగా కోప్పడివ్వండి. ఇష్టపూర్వకంగా అవిధేయుడు అయ్యావో ఒకే ఒక తను అడ్రస్ ఉండవు. యు నెవర్. కొంతమంది రక్షణ పొందిన వాళ్ళు పాపంలో పడి వేరే స్త్రీతో స్నేహం చేసి బండి మీద వెళ్తుంటే భయంకరంగా యాక్సిడెంట్లో ఆ అమ్మాయి పక్కన పడి బతికిద్ది. ఆ మనిషి లారీ కింద టైర్ కింద తలకాయలు నలిగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. భయంకరం. గాడ్ కెనాట్ టాలరేట్. దావీదు నాతాను వచ్చాడు, ఆ మనుషుడవు నీవే, యు ఆర్ దట్ మ్యాన్. దావీదు జాగ్రత్త, యు ఆర్ ట్రయింగ్ టు కవర్ యువర్ సిన్. నీ పాపాన్ని కప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నావు. నీ దేవుడు మామూలు దేవుడు అనుకుంటున్నావా? నీ దేవుడు భయంకరుడైన దేవుడు. ఈ కెనాట్ టాలరేట్. పాపమును చూడలేని కన్నులు గలవాడు, పరిశుద్ధుడు. మొట్టమొదటిది పరిశుద్ధ జీవితం, ద లైఫ్ ఆఫ్ హోలీనెస్. కమాన్, అందరు నా వైపు చూడండి. దేవా, నా ప్రాణం పోయినా సరే మీకు అయిష్టమైంది చేయను. అపవిత్రమైనది నా నోట రానియను, అపవిత్రమైంది నా కన్నులను తాకనివ్వను, అపవిత్రమైంది నా మనసులోకి రానియను. మేక్ ఏ కోవెనెంట్. యోబు అంటాడు, నా కన్నులతో నేను కన్యకను చూడను. దేవునికి అయిష్టమైన తలంపులు నా మనసులోకి రానియను. దట్స్ ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. ఆ వ్యక్తి బలమైన. హలో, జాగ్రత్త. నీ రహస్య జీవితం ఆ దేవునికి విరోధంగా అపవిత్రంగా ఉందేమో, జాగ్రత్త. గాడ్ కెనాట్ టాలరేట్. ఇశ్రాయేలీయులందరూ ఇక్కడే అపవిత్రులైపోయారు. దావీదు దగ్గర నుంచి నేను యోసేపు దగ్గరికి వస్తాను. యోసేపు ఈజ్ ఎ హీరో. ఆ పోతీఫర్ భార్య, ఆమె ఆల్మోస్ట్ నేకెడ్గా యోసేపు మీద కన్ను వేసిందట. యోసేపుని అనుదినము శోధిస్తుందంట. ఒకరోజు కాదు, ఒక్కసారి కాదు, ఎవ్రీడే, డైలీ. తన మనసు ఎన్నడూ వీక్ కాల, తను ఎన్నడూ బలహీనుడు కాల. చూడండి, ఇవి నేను మీకు చెప్పటం మంచిది. మీరు బలం పొందటం నాకు చాలా ఆశీర్వాదం. ఆదికాండం 39